అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు. ఈరోజు మనం ఈ తరగతిలో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ భారత అణుశక్తి రంగం. భారత అణుశక్తి రంగం ఇది మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి, ఇతర పోటీ పరీక్షలకి చాలా ముఖ్యమైన టాపిక్. ఇప్పుడు ఇంకా ఇది చాలా ప్రధానమైన టాపిక్. ఎందుకంటే ఒక దేశానికి మరొక దేశానికి యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో మరి ఏ దేశమైనా సరే భారత అణుశక్తి రంగాన్ని, అంటే ఆ దేశం యొక్క అణుశక్తి రంగాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకుంటుంది, ఇతర దేశాల నుంచి ఎలా రక్షించుకోవాలి, ఆ దేశం యొక్క అణుశక్తి రంగం ఎంత పటిష్టంగా ఉందనేది తెలియచేయడానికి ఈ యొక్క పాఠ్యాంశం చాలా ముఖ్యమైనది. టాపిక్ నెంబరు 17 భారత అణుశక్తి రంగము. దీంట్లో గత ప్రశ్నలు ఎలాగిచ్చాడో మీకు నేను తెలియజేసి దీంట్లో ఉన్న ముఖ్యమైన అంశాలు చెప్పేస్తాను. ఒకటో ప్రశ్న చూడండి. మొదటి భారతీయ అణుశక్తి స్టేషన్ ఇక్కడ నిర్మించబడింది. భారతీయ అణుశక్తి స్టేషన్, భారతదేశంలో మొట్టమొదటి అణుశక్తి స్టేషన్ ఇక్కడ నిర్మించబడింది. ఇది మనకి ఏపీడిఎస్సి 2019లో ఇచ్చినటువంటి ప్రశ్న. 1 నరోరా, 2 కల్పకము, 3 తారాపూర్, 4 కైగా. ద రైట్ ఆన్సర్ తారాపూర్. తారాపూర్ ఏంటి సార్? భారతీయ అణుశక్తి స్టేషను ఎక్కడ నిర్మించబడింది? మొట్టమొదటి భారతీయ అణుశక్తి స్టేషన్ తారాపూర్. తారాపూర్ ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర, అదొకటి గుర్తుంచుకోండి. దీని మీద చాలా ముఖ్యమైన అంశాలు చెప్పుకుందాం. భారత అణుశాస్త్ర పితామహుడిగా డాక్టర్ హోమీ జహంగీర్ బాబా, ఆయన్ని హెచ్జే బాబాగా పేర్కొంటారు. భారత అణుశాస్త్ర పితామహుడు ఎవరని అడుగుతాడు. భారత అణుశాస్త్ర పితామహుడు ఎవరండి? హెచ్జే బాబా. ఈయన మనం మరి హోమీ జహంగీర్ బాబా అంటారు. ఈయన భారతదేశంలోనే మరి అణుశాస్త్ర పితామహుడు. ఇక్కడ 2 డేట్లు మీకు తెలియజేస్తున్నాను, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. 1 1945, 2 1948. ఈ రెండాటి నుంచి కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. 1945లో హెచ్జే బాబా ఆధ్వర్యంలో ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TIFR నందు అణు పరిశోధన మొదలైంది. మొట్టమొదటిగా అణు పరిశోధన ఎక్కడ మొదలైందంటే ఏంటి సార్? ముంబైలో. దాన్ని ఏమంటారంటే TIFR నందు మొట్టమొదటిగా అణు పరిశోధన మొదలైంది. అణు పరిశోధన ఏ సంవత్సరంలో మొదలైందంటే 1945లో. రెండవ డేట్ చూడండి, 1948. హెచ్జే బాబా అధ్యక్షతన భారత అణుశక్తి సంఘము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి గత డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నే. 1948లో హెచ్జే బాబా అధ్యక్షతన భారత అణుశక్తి సంఘము, దాన్ని ఆటోమిక్ ఎనర్జీ కమిషన్ అంటారు, AECని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి సార్ ప్రశ్న ఎలా అడుగుతారంటే భారత అణుశక్తి సంఘము ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిందంటే 1948లో. ఎవరు అధ్యక్షతన ఏర్పాటు చేయబడిందంటే హెచ్జే బాబా. భారత అణుశాస్త్ర పితామహుడు ఎవరంటే ఏంటి సార్? హెచ్జే బాబా. మొదటి భారతీయ అణుశక్తి స్టేషన్ ఎక్కడ నిర్మించబడిందంటే తారాపూర్. తారాపూర్ ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్ర. దీంట్లోంచి ప్రశ్నలు ఎలాగొస్తున్నాయి చూడండి. భారత అణుశక్తి కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? గుర్తుపెట్టుకోండి. భారత అణుశక్తి కమిషన్, ఇప్పుడే అనుకున్నాం కదండి. భారత అణుశక్తి సంఘము ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1 1948, 1942, 1950, 1958. చెప్పగలరా? ద రైట్ ఆన్సర్ 1948లో ఏర్పాటు చేయబడింది. భారత అణుశక్తి కమిషన్ అన్న భారత అణుశక్తి సంఘం అన్న ఒకటే. కాబట్టి ఇది 1948లో ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్స్ అండి. 1966లో హెచ్జే బాబా గారు మరణించారండి. 1966లో హెచ్జే బాబా మరణించారు. ఎందుకంటే ఆయన భారత అణుశాస్త్ర పితామహుడు మరణించాడు. తర్వాత 1967లో హెచ్జే బాబా గారి జ్ఞాపకార్థము, 66లో చనిపోయాడు కాబట్టి ఆయన భారత అణుశాస్త్ర పితామహుడు. చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్
67లో 1967లో హెచ్జే బాబా గారి జ్ఞాపకార్థము ముంబై సమీపంలోని టాంబ్రే వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, దాన్ని బార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ప్రశ్న అడిగాడు, బార్క్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిందంటే 1967లో హెచ్జే బాబా గారి జ్ఞాపకార్థము ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ముంబై సమీపంలోని టాంబ్రే వద్ద దాని పేరు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని, బార్క్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రశ్న బార్క్ యొక్క అబ్రివేషన్ అడుగుతాడు. చూడండి సార్, బార్క్ BARC, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. గుర్తుపెట్టుకోవాలి, బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. రైట్, ఇక్కడ చాలా ముఖ్యమైన అంశాలని మీకు తెలియజేస్తున్నాను. అప్సరా ఏంటి సార్? ఇది అప్సరా అణు రియాక్టర్. దీని గురించి తెలుసుకోండి, ఒక్క పాయింట్ తెలుసుకోండి. అప్సరా ఏంటి, దీని యొక్క ప్రత్యేకత అంటే ఇది భారతదేశం యొక్క తొలి అణు రియాక్టర్. గత ప్రశ్న సార్ ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న. భారతదేశం యొక్క తొలి అణు రియాక్టర్ పేరు ఏంటంటే అప్సరా. మరి దీనిని ఎప్పుడు స్థాపించారంటే గుర్తుపెట్టుకోండి, ఈ డేటు 1956 ఆగస్టు 4న దీనిని స్థాపించడం జరిగింది. భారతదేశం యొక్క తొలి అణు రియాక్టరు 1956 ఆగస్టు 4వ తారీఖున దీన్ని స్థాపించారు. దీని గురించి మరొక పాయింట్, ఇది ఆసియాలో ఏర్పాటు చేయబడిన మొదటి న్యూక్లియర్ రియాక్టర్. ఇది ఆసియాలోనే ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి మరి న్యూక్లియర్ రియాక్టర్ అంటారు. ఇక్కడ చూడండి సార్, మనకి బార్క్ గురించి చెప్పుకున్నాం. బార్క్ BARC. ఈ బార్క్ నందు మొత్తము 5 అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయి. బార్క్ నందు ఎన్ని అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయంటే 5 అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయి. అందులో ప్రధానంగా మొట్టమొదటి అప్సరా, మరొక 4 ఉన్నాయి. 5 కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. 1 అప్సరా, 2 సైరస్, 3 ధ్రువ, 4 జెర్లినా, 5 పూర్ణిమ. ఈ 5 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్, బార్క్ నందు ఎన్ని అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయి అంటే 5 అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయి. ఈ క్రింది వానిలో మరి అణు రియాక్టర్ కానిది ఏంటని అడగచ్చు. అందుకని మీరు మొట్టమొదటిది అప్సరా, తర్వాత మరొక 4 ఉన్నాయి. టోటల్ 5 మీకు ఇచ్చాను. ఈ 5 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఏంటి ఇది? 5 కూడా మరి అణు రియాక్టర్లు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశము ఇప్పటి వరకు ఎన్ని అణు పరీక్షలు నిర్వహించిందని ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతాడు. ఏం సార్, ఇది ఎందుకు ఇంత ముఖ్యమైన టాపిక్ ఇప్పుడు చెప్తున్నానంటే, మరి ఈ మధ్య కాలంలోనే మనకి పాకిస్తాన్ భారతదేశానికి ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ని భారతదేశము మరి మట్టి కరిపించింది. దానికి ప్రధాన కారణము మన యొక్క అణు పరీక్షలు కూడా ఒక కారణంగా చెప్పాలి. ప్రపంచానికి తెలిసింది భారతదేశం ఎంత శక్తివంతమైన దేశం అనేది. ఓకేనండి, అందుకనే ఈ యొక్క టాపిక్ కూడా మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. మన దేశం శాంతియుత ప్రయోజనాల కొరకే అణు సామర్థ్యం కలిగి ఉన్నామని ప్రపంచానికి తెలియజేస్తూ ఇప్పటి వరకు 2 పర్యాయాలు అంటే 2 సార్లు 6 పరీక్షలను భూగర్భంలో జరిపింది. ఇప్పటి వరకు 2 సార్లు 6 పరీక్షలు 2 సార్లు జరిపింది. కానీ ఆ 2 సార్లును 6 పరీక్షలు జరిపింది. భారతదేశం మొత్తం 2 సందర్భాల్లో 6 సార్లు రాజస్థాన్లోని ధార్ ఎడారి ప్రాంతంలో గల పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిపింది. ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్. భారతదేశము 2 సందర్భాల్లో మరి 6 సార్లు రాజస్థాన్లోని ధార్ ఎడారిలో మరి పోఖ్రా అనేటువంటి ప్రాంతంలో అణు పరీక్షలు జరిపింది. రైట్, మొదటి అణు పరీక్షలు ఏంటి సార్? మొదటి అణు పరీక్షలు చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి అణు పరీక్షలు జరిపిన సంవత్సరము ఎప్పుడని అడుగుతాడు. భారతదేశంలో మొట్టమొదటి అణు పరీక్షలు జరిపిన సంవత్సరము 1974 మే 18 సార్. ఈ డేట్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1974 సంవత్సరం. రెండోసారి 1998వ సంవత్సరంలో జరిపారు. ఈ 2 డేట్లు గుర్తుపెట్టుకోండి. ముందు ఒకటి చెప్పుకున్న తర్వాత రెండోది కూడా మీకు పూర్తిగా వివరిస్తాను.
భారతదేశంలో మొట్టమొదటి అన్ని పరీక్షలు జరిపిన సంవత్సరం 1974 మే 18. నిర్వహించినటువంటి ప్రదేశం ఎక్కడా? పోఖ్రాన్లో నిర్వహించారు సార్. ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్. 74లో ఇక్కడ ఒక పరీక్షనే నిర్వహించారు, గుర్తుపెట్టుకోండి. 1974లో మరి పోఖ్రాన్ అనేటువంటి ప్రాంతంలో ఒక పరీక్షనే నిర్వహించారు. ఒక్కసారి మాత్రమే అక్కడ ఒక పరీక్షను మాత్రమే నిర్వహించారు. ఈ పరీక్షలను పర్యవేక్షించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే డాక్టర్ రాజారామన్న, 2 డాక్టర్ సేత్నా. ఈ పరీక్షల్ని పరిశోధించిన వారు ఎవరని అడిగితే డాక్టర్ రాజారామన్న, 2 డాక్టర్ సేత్నా. 4వ పాయింట్, ప్రధాని ఇందిరాగాంధీ కాలంలో ఈ పరీక్షలను నిర్వహించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి అణు పరీక్షలు జరిపినప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే ఇందిరాగాంధీ గారి యొక్క కాలంలో మొదటి అణు పరీక్షలను నిర్వహించారు. మరి ఈ పరీక్షలకు ఏమని పేరు పెట్టారు చూడండి. 1 బుద్ధుడు నవ్వాడు అనే పేరుతో ఈ పరీక్షలను నిర్వహించారు. మొదటి అణు పరీక్షలు ఏ పేరుతో నిర్వహించారంటే బుద్ధుడు నవ్వాడు అనే పేరుతో ఈ పరీక్షలు నిర్వహించారు. దీన్నే స్మైలింగ్ బుద్ధ అంటారు. బుద్ధుడు నవ్వాడు అనేటువంటి మాటని మనం ఇంగ్లీష్లో స్మైలింగ్ బుద్ధ అనే పేరుతో ఈ పరీక్షలు నిర్వహించాడు. దీని మీద అనేకమైన సార్లు ప్రశ్నలు అడగడం జరిగింది. ఒకసారి చూడండి, మొదటి అణు పరీక్షలు ఏ సంవత్సరంలో జరిగాయంటే 1974 మే 18. నిర్వహించిన ప్రదేశము రాజస్థాన్లోని పోఖ్రాన్. ఇక్కడ ఎన్ని పరీక్షలు జరిపారు? అక్కడ ఒక పరీక్షనే జరిపించారు, ఒక పరీక్షనే నిర్వహించారు. ఈ పరీక్షలను పర్యవేక్షించిన వాడు డాక్టర్ రాజారామన్న, 2వ వ్యక్తి డాక్టర్ సేత్నా. ఈ పరీక్షలు నిర్వహించినప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. ఈ పరీక్షలకు ఏమని పేరు పెట్టారు? బుద్ధుడు నవ్వాడు, స్మైలింగ్ బుద్ధ. సో మొదటి అణు పరీక్షల మీద ఎలాంటి ప్రశ్నలు గత డిఎస్సిలోను పోటీ పరీక్షలు ఎలాగిచ్చాడు చూద్దాం. 1వ ప్రశ్న, ఇండియాలో మొట్టమొదటి న్యూక్లియర్ పరీక్ష జరిపినప్పుడు దాని కోడ్ పేరేంటి? ఇండియాలో మొదటి న్యూక్లియర్ పరీక్షలు జరిపినప్పుడు దానికి ఏమని పేరు పెట్టారు? దాని కోడ్ ఏంటంటే 1 బుద్ధా స్టైల్, బుద్ధా ఫైట్, బుద్ధా స్మైలింగ్, బుద్ధా వార్. ఇది కూడా మనకి మొన్నే ఎస్ఐ పరీక్షలోను అలాగే గత డిఎస్సి పరీక్షలో కూడా ఇవ్వడం జరిగింది. ద రైట్ ఆన్సర్ 3 బుద్ధా స్మైలింగ్, బుద్ధా స్మైలింగ్. 2వ ప్రశ్న, బుద్ధుడు నవ్వాడు, స్మైలింగ్ బుద్ధ అనే కోడ్ పేరుతో మొదటి అణు పరీక్ష రాజస్థాన్లో జరిపినటువంటి సంవత్సరం ఎప్పుడు అని అడిగాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. 1874, 1964, 1974, 1984 అన్నీ కూడా 74, 64, 74, 84. కానీ ఎప్పుడనేది మనం గుర్తుపెట్టుకుంటే ద రైట్ ఆన్సర్ 1974లో 1974లో బుద్ధుడు నవ్వాడు, స్మైలింగ్ బుద్ధ అనే పేరుతో ఈ యొక్క మొదటి అణు పరీక్షలు రాజస్థాన్లో జరిపినటువంటి సంవత్సరము 1974. తర్వాత రెండవసారి అణు పరీక్షలు జరిపినటువంటి సందర్భం చూద్దాం. రెండవసారి అణు పరీక్షలు 1వ పాయింట్, భారతదేశంలో రెండవసారి అణు పరీక్షలు జరిపిన సంవత్సరం ఎప్పుడంటే 1998. ఏంటి సార్? 1998 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, నేను డేట్ రాస్తున్నాను. 1998 మే 11, 13 తేదీలు రెండవసారి భారతదేశంలో అణు పరీక్షలు జరిపిన సంవత్సరం ఏదంటే 1998 మే 11, 13 తేదీలుగా గుర్తించాలి. మరి నిర్వహించిన ప్రదేశము పోఖ్రాన్, రాజస్థాన్. 1వ అణు పరీక్షలు ఎక్కడైతే జరిపారో 2వ అణు పరీక్షలు కూడా అదే ప్రాంతంలో జరపడం జరిగింది. మరి ఈ పరీక్షలు నిర్వహించింది ఎప్పుడంటే మే 11న 3 పరీక్షలు అంటండి, గుర్తుపెట్టుకోండి. అంటే 1998 మే 11, 13 కదండి. మే 11వ తారీఖున 3 పరీక్షలు నిర్వహించారు. మే 13వ తారీఖున 2 పరీక్షలు నిర్వహించారు. 2 సందర్భాల్లో మనకు 6 పరీక్షలు జరిపారని చెప్పడం జరిగింది ముందు. అందుకనే 1998 సంవత్సరం మే 11న 3 పరీక్షలు, మే 13వ తారీఖున 2 పరీక్షలు, మొత్తము అంటే రెండవసారి 5 పరీక్షలు, మొదటిసారి 1 పరీక్ష. ఇక్కడ మీకు మొత్తం ఇచ్చాను. మొత్తం పరీక్షలు చూస్తే 1 ప్లస్ ఇక్కడ 3 ప్లస్ ఇక్కడ 2 కాబట్టి మొత్తము 6 సార్లు
ఈ యొక్క అణు పరీక్షలు జరపడం జరిగింది. ఈ పరీక్షలకు మరి సారథ్యం వహించిన వారు ఎవరు? ఈ పరీక్షలకు సారథ్యం వహించిన వారు ఎవరంటే ప్రధానంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇంకా ఉన్నారు సంతానం గారని, కకోద్కర్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ప్రధానంగా ఈ పరీక్షలకు సారథ్యం వహించిన వారు ఎవరంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మన భారతదేశానికి కూడా మరి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. 5వ పాయింట్, ప్రధాని వాజ్పేయి ప్రభుత్వ హయాంలో ఆపరేషన్ శక్తి అనే పేరుతో ఈ పరీక్షలు నిర్వహించారు. అయితే దీనికి ఏమని పేరు పెట్టారు? రెండవసారి నిర్వహించినటువంటి ఈ పరీక్షలకు ఏమని పేరు పెట్టారంటే ఆపరేషన్ శక్తి. ఆపరేషన్ శక్తి అనే పేరుతో మరి రెండవసారి అణు పరీక్షలు నిర్వహించారు. అప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే మరి ప్రధాని వాజ్పేయి గారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు రెండవసారి 1998లో అణు పరీక్షలు నిర్వహించారు. దానికి ఏమని పేరు పెట్టారంటే ఆపరేషన్ శక్తి. ఆపరేషన్ శక్తి అనేటువంటి పేరుతో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇది చాలా చిన్న తరగతే కానీ చాలా విలువైంది. ఇప్పుడు చాలా ప్రధానమైనటువంటి క్లాస్ ఇది. కాబట్టి దీనిని మీరు జాగ్రత్తగా 1-2 సార్లు వినండి, వీలైతే రాసుకోండి. ఖచ్చితంగా మీకు ఇందులో నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు.